హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు మనం మిరప తోటకి వెళ్ళామండి, చూసొద్దామని అలాగా ఎడ్డుకి వెళ్ళామండి. అక్కడ ఒక తాడి చెట్టున చక్కగా లేత ముంజికాయలు ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి ఒకసారి మీ అందరూ కూడా. కావాలంటే మీరు కూడా తిందరు, కానీ మేమే తింటలే మొత్తం, మీరు కూడా తినరు కానీ ఫ్రెండ్స్. ఒకసారి చూడండి, లేతకాయలండి, చాలా బాగుంటాయి. మరి మా లోపూడి గ్రామంలో మీరు వస్తే కనుక చాలా ముంజికాయలు ఉన్నాయి, తలకాసి తినొచ్చు. అలాగే లోపూడిలో కళ్ళు ఫేమస్ అండి, చాలా ఒరిజినాలిటీగా ఉంటుంది. లోపూడిలో కళ్ళు కూడా చాలా బాగుంటుంది. ఏ చెట్లప్పుడు ఈతకల్లు ఉంటుందండి, తాటికల్లు ఉంటుంది, అలాగే తర్వాత పొండుకల్లు ఉంటుంది. చాలామంది మరి మా లోపల వచ్చి తాగెళ్తారండి. కళ్ళు చాలా బాగుంటుంది, నీట్గా ఉంటుంది, ఒరిజినాలిటీగా ఉంటుంది మా ఊళ్ళో కళ్ళు. ఫ్రెండ్స్ చూడండి, ముంజికాయలు ఎలా ఉన్నాయో, బాగున్నాయి. మరి ఫ్రెండ్స్, ఎప్పుడైనా మీరు అప్పుడప్పుడు ముంజికాయల టైంలో ముంజికాయలు తినాలండి, తేగల టైంలో తేగలు తినాలి, అలాగే మామిడి పళ్ళు సీజన్లో మామిడి పళ్ళు తినాలి. ఈ టైంలో తినాలండి. మరి గౌడు సాబ్ రోజు కూడా ఉదయం సాయంత్రం కూడా 100 అడుగులు తాడి చెట్టు ఎక్కి దిగి ఎంతో కష్టపడితే కానీ కళ్ళు రాదండి. మరి అందరూ బాగుండాలి, రైతులు బాగుండాలి, పంటలు బాగా పండాలి, అందరం బాగుండాలని చెప్పి కోరుకుందాం ఫ్రెండ్స్. ముఖ్యంగా రైతుకి గిట్టుబాటు ధర వచ్చి, రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది ఫ్రెండ్స్. రైతులందరూ కూడా బాగుండాలని చెప్పి కోరుకుందాం. అలాగే మరి మీ అందరికి కూడా శ్రీరామ్ రక్ష. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై హనుమాన్, జై జై హనుమాన్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, బాయ్, నమస్తే.